దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరికొన్ని నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారు? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 109వ సంకీర్తన 27వ చరణమును చదువుకుందాం. నాకు సహాయము చేయుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. 2 విషయాలు: సహాయము చేయుము, రక్షింపుము. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, మీ కార్యాలు నా జీవితంలో జరిగించండి, సహాయము చేయండి, నన్ను రక్షించండి, నాకు కలిగినటువంటి ఇబ్బందులు, కష్టాల నుండి, శ్రమల నుండి నాకు సహాయం చేయండి. నిజమే, మన దేవుడు మనకు సహాయము చేసే దేవుడు, మన ప్రతి ఇబ్బంది నుండి రక్షించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో ఏ కష్టం ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది గుండా, ఏ సమస్య గుండా వెళుతున్నప్పటికీ కూడా నీకు ఆయన సహాయం చేయగలడు, నిన్ను రక్షించగలడు. నీ జీవితంలో ఏం కావాలంటే విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ఇది నా దేవుడు చేస్తాడన్నటువంటి విశ్వాసం నీ జీవితంలో కలిగి ఉండగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ జీవితాన్ని గమనిస్తే, లోకంలో ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది, ఏ ఉపయోగం లేదు, వ్యసనపడింది. ఆమె జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఒకరోజు అనుకుంది, యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన నాకు సహాయం చేస్తాడు, నా రోగము నుండి విముక్తిని కలిగిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారన్నటువంటి విశ్వాసంతో ఆమె వెళ్ళింది. యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది. ఎంత అద్భుతం! 12 సంవత్సరములు ఎంతో ఖర్చు పెట్టింది, వ్యసనపడింది, బాధలు అనుభవించింది, నెమ్మది లేదు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన వెంటనే స్వస్థత, విడుదల, నెమ్మది, సహాయమును ఆమె పొందుకుంది. ఆమె జీవితంలో ఒక గొప్ప విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉంది. అందుకే దేవుడు ఆమెకు సహాయము చేశాడు. ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏది నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నీ బలహీనతలు దేవుడు తొలగించగలడు, విముక్తిని అనుగ్రహించగలడు, నీకు సమాధానము దయచేయగలడు. ఈరోజు ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటిలో మీరు ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. గొప్ప అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి విశ్వసించండి, దేవుని వాగ్దానాన్ని పొందుకోండి. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మాకు సహాయం చేసే దేవుడుగా, మమ్మలను రక్షించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న, వాగ్దానం పొందుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.